సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథలు సంకలనం నుంచి ఒక కథ. ఈ కథ పేరు తృప్తి. పూర్ణయ్యని బావగాడంటారందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరం లేదు. పెళ్లి గాని పేరంటం గాని వంట హంగంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నుంచోనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస అనిచ్చేవాడు కాదు. ఒకసారి వనసంతర్పణ పెట్టుకున్నారు. జనమంతా మామిడి తోపులో చేరారు. చాపల పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు, పేకాటలో మునిగినవారు మరికొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావుగాడు జనం మధ్యకి పరిగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్ద గావుకేక పెట్టి మాటలు మానిపించాడు, పేకాట మూయించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. సమ్మతమేంటి నా మొహం? అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల్లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అంతటితో ఆగాడు కాదు బావుగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బొట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూశారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, మెంతికారం పెట్టి మరీ వండిస్తున్నాను, దగ్గరుండి కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయలు ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు? కాయపళంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడుమిలో ఉందా? ఇలా చర్చలు సాగాయి. మరో అరగంటకి నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఒక కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహాతక్కగా మేళవేస్తుంది అని అందరికీ మళ్లీ జ్ఞాపకం చేశాడు. మళ్లీ జనం అంతా వంట కబుర్లో పడేవారు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తూ ఉంటే ఆకలి రెపరెపా పెరుగుతోంది. ఇక అక్కడ గాడిపోయి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. ఓ పక్క పులిహోర తిరగమూత వేయగానే రయ్యన జనం దగ్గరికి పరిగెత్తుకు వచ్చి, ఆ వాసన చూశారా, పులిహోర తిరగమూత సన్నబియ్యంతో చేయిస్తున్నాను అని మళ్లీ మాయమయ్యేవాడు. మళ్లీ జనానికి ఆకలి ఉవ్వెత్తెన లేచింది. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలి అయి కూర్చుంది. జనమంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురుమంటున్నారు. ఎట్టకేటలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్యన్నకి ఒక ఆకు వేస్తామే, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి. నేతిజారీ పుచ్చుకుని అందర్నీ పేరు పేరున అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు. నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు అంటూ మళ్లీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిళాయించండి. పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగిల్చామే, పూర్తి చేసి పాయసాన్ని ఖాళీగా ఉంచుకో. అప్పుడే మంచినీళ్ళు తాగాయికు, మీగడ పెరుగుంది. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ల ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు. వాళ్ల భోజనాలు కూడా అయిన తర్వాత అందరికంటే ఆఖరున గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకుని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పుడి పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకుని వంట రుచిని మళ్లీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగలలేదనే బాధ లేదు. నలుగురు హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదవులపైన చిరునవ్వు.